సముద్ర మార్గంలో ప్రయాణం చేయాలని ఒక చిన్న పడవ మాట్లాడుకుని వెళ్తున్నారు. వాతావరణం సహకరించలేదు. సముద్రం పొంగిపోయింది. పడవ బోల్తబడింది. చివరికి అందరూ చనిపోయారు. ఒకే ఒక్కడు మిగిలాడు. ఆ ఒక్కడు చిన్న చెక్క సాయంతో ఒక ద్వీపానికి చేరుకుంటాడు. అక్కడ విషసర్పాల నుంచి, విష జంతువుల నుంచి దూరంగా ఉండటానికి అక్కడ కట్టెలు స్వీకరించి ఎప్పుడు కూడా నిప్పును వెలిగిస్తూనే ఉండేవాడు. ఒకరోజు దేవుడిని ప్రార్థన చేశాడు. నేనేం తప్పు చేశాను? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఒక్కసారి నా భార్యను చూడాలి, ఒక్కసారి నా పిల్లలను చూడాలి. ఇలా తనకు తానుగా ఆలోచించుకుని తను దేవుడికి ప్రార్థన చేస్తే ఇల్లంతా కాలిపోతుంది. సడన్గా మధ్యరాత్రులు లేచి ఏమైందో అర్థం కాక కేకలు వేస్తూ దేవుడిని దూషిస్తున్నాడు. నా భార్యను చూపించమంటే నన్నే చంపేస్తావా? నా పిల్లలను చూపించమంటే నన్నే చంపేస్తావా? నేనేం అన్యాయం చేశాను నీకు? ఇలాగా తన కేకలు వేస్తూ దేవుడిని దూషించాడు. ఉదయాన్నే ఏమయ్యా, ఏమైంది ఇక్కడ? రాత్రి పెద్ద పెద్ద మంటలు కనపడ్డాయి. ఇక్కడ దగ్గరలో ఏదైనా ఒక పడవ కాలిపోతుందేమో అని చెప్పి రాత్రి మేము అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి ఇంచుమించు ఇంత టైం పట్టింది. ఎవరైనా చనిపోయారా? అందరూ బాగానే ఉన్నారా అన్నప్పుడు తనకు జరిగిందంతా చెప్పాడు. వెంటనే తాను వారు ఆ పడవలో ఎక్కించుకుని ఆ పడవలో నుండి తన భార్య పిల్లల దగ్గరికి తీసుకెళ్తారు. వెంటనే తను మోకరించి దేవుడితో ఇట్లా అంటాడు, దేవుడా నన్ను క్షమించు. నాకు జరిగిన ఈ సమస్య వల్ల, నాకు జరిగిన ఇబ్బంది వల్ల నేను నిన్ను దూషించాను. నీ ప్రణాళిక నాకు తెలీదు, నన్ను క్షమించు అని దేవుడిని క్షమాపణ కోరతాడు. మనం కూడా ఎన్నో సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే మనకున్న సమస్య దేవుడిని అడిగినప్పుడు అది ఎక్కువ అవటం చేత మనం అనుకుంటాం దేవుడు మన మాట వినలేదు, మన ప్రార్థన వినలేదని. కానీ దేవుని ప్రణాళిక వేరు. ఏ సమస్య ఏదైనా, ఎటువంటి పరిస్థితి ఉప్పొంగినా, కెరటాలుగా నీ మీదకి వచ్చినా నువ్వు భయపడొద్దు. ఎందుకంటే నీ మీద దేవునికున్న ప్రణాళిక వేరు. ఏ పరిస్థితినైనా సంతోషంతో అంగీకరించు.